డ్రాగన్ ఈ ప్రపంచాన్ని శాసిస్తాయి. శక్తిశాలి డ్రాగన్ బయటికి రా! ఏంటది? నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. నీకు ఒక అవకాశం వచ్చింది. ఏమంటున్నారు నాన్న? ఇది చూడ్డానికి ఒక చిన్న రాయిలా ఉంటుంది, కానీ ఇది సాధారణమైనది కాదు. దీంతో మనం ఏం చేయగలం? ఈ డ్రాగన్ సిటీని కంట్రోల్ చేయగలమా? ఎన్నో సంవత్సరాల తరువాత లోనార్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు ఒక నీడ కనిపిస్తుంది. ఆ లోనార్ ఎక్లిప్స్ ఈ రోజే వస్తుంది. అప్పుడు ఈ రాయి మీద ఒక నీడ పడుతుంది. అది నీ కళ్ళకు మాత్రమే తెలుస్తుంది. దాన్ని నీకు అనుకూలంగా మార్చుకో. మీరు ఏమనుకోకుంటే ఒక మాట అడుగుతాను. దీన్ని మా అమ్మ చూసిందా? అవును, ఆమె చూసింది. అది మర్చిపోవాలనుకుంటున్నాను. నా వల్ల కావడం లేదు. నువ్వు భయపడుతున్నావు. మీ అమ్మకు జరిగినట్టుగా నీకు ఏమీ జరగదు. మనసులో ధైర్యం ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. ముందుగా నువ్వు ఆర్థర్ని, అతని స్నేహితుల్ని పట్టుకుని ఆ చోటుకి తీసుకువెళ్ళు. ఈసారి వాళ్ళని గెలుస్తామా? ఖచ్చితంగా. ఆ బ్లాక్ అండ్ గోల్డ్ డ్రాగన్ ని ఎందుకైతే చేశారో ఆ పనిని అది సక్రమంగా నెరవేరుస్తుంది. ఇప్పుడు ఆ డ్రాగన్ ని మాత్రం పట్టుకుని మన చోటుకి తీసుకొచ్చామంటే ఆ తరువాత ఈ డ్రాగన్ సిటీ మన చేతిలో ఉంటుంది. నా డ్రాగన్ తోటి పోటీ పెట్టుకుంటావా? గెలవగలనని నమ్మకం ఉందా నీకు? ఈ రోజు మన పవర్ ఏంటి చూపిద్దామా డ్రాగన్? రా, మనం ఎలాగైనా గెలిచి తీరాలి. ఈ ప్రదేశాన్ని చూస్తుంటే ఇప్పుడు నేను చాలా వేగంగా వెళ్తాను. అన్నయ్య, అన్నయ్య, ఎందుకు ఇలా చేస్తున్నావు? సారీ, నేను ఊరికే అలా చేశాను. నువ్వేమనుకోకు. నిజంగా నువ్వు భయపడ్డావు కదా? నేనేం భయపడలేదు. నువ్వు ఇలా చేస్తావని ఊహించలేదు. ఒంటరిగా ఉంటే ఎవరైనా భయపడతారు తెలుసా? కమాన్, నేను నీ అన్నయ్యని. నేను నిన్ను ఒంటరిగా వదిలి వెళ్తానా చెప్పు? నువ్వనేది కరెక్టే. ఓ ఓ, ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా చేసుంటావు. నిన్ను ఖచ్చితంగా నేనే గెలుస్తాను. అటువైపు చూద్దాం, సరేనా? మీ ఇద్దరిని చూస్తుంటే నాకెందుకో చాలా జాలేస్తోంది. నా దారి కొడ్డొచ్చే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టాను. నేను చెప్పగానే నువ్వు ఇక్కడి నుంచి పారిపో. తమ్ముడు, ఇక్కడి నుంచి వెళ్ళు. పట్టుకోండి. తమ్ముడు, అన్నయ్య, ఒక్కడిని పట్టుకున్నాం. వీడితో ఏం చేయబోతున్నామో చూడు. రండి వెళ్దాం. సరే పద. అన్నయ్య, ఎంతసేపు అయిందా? లాన్స్, శక్తిశాలి డ్రాగన్ బయటికి రా!
ఆ డ్రాగన్ బూస్టర్ ఇప్పుడు మన వైపే వస్తున్నాడు. వాడిని పట్టుకోవడం ఎలా? ఓపిక పట్టు కేన్. ఒక లూనార్ ఎక్లిప్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకొంతసేపే అది పూర్తి కావచ్చింది. అక్కడో నీడ మనకు దారి చూపిస్తుంది. ఈలోగా తను వేసేసి మనం వెళ్ళిపోదాం పదా. అలాగే పద వెళ్దాం. ఇదంతా మీరు చూస్తున్నారా మోడేస్? ఆ నీడ చూపించే దానిలో ఎవరు లోపలికెళ్ళకండి. కానీ నా ల్యాన్స్ లోపలున్నాడే. ల్యాన్స్, మా తమ్ముడికి ఏదైనా జరగకూడదు జరిగితే మా నాన్న నన్ను క్షమించరు. నువ్వు చెప్పేది వింటుంటే నాకు గర్వంగా ఉంది. ఎలాగైనా కాపాడు, కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకో, దేనికి భయపడకు. నీలో ఉన్న భయాన్ని పారద్రోలితేనే నువ్వు డ్రాగన్ బూస్టర్ గా ఉండగలవు. కాపాడండి. లాన్స్! నేను ఇక్కడే ఉన్నాను. నీకేం కాలేదుగా? నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం దిగులు పడక లాన్స్, నేను నీకు సహాయం చేస్తాను. కదలకుండా అలాగే ఉండు. నాతో రా కేన్. భయపడకుండా రా కేన్. థ్యాంక్స్. ఓ తలుపు మూసింది, పద వెళదాం. త్వరగా రా, వెళ్దాం. ఎలాగైనా వెళ్ళాలి. మనం ఇక్కడ ఇరుక్కుపోయాం. ఇక్కడేం జరుగుతుంది? ఆ, తమ్ముడెక్కడా? హే, ఏమైంది నీకు? దానికి డ్యామేజ్ ఏం కాలేదు కదా? ఏం జరుగుతోంది ఇక్కడ? ఆర్థర్, నానా, నువ్వు బాగా నిద్రపోయావా? మీరు తిరిగి వచ్చేసారా? నువ్వు ఇంకా కలలోనే ఉన్నావు అనుకుంటున్నాను. మిమ్మల్ని ఎంతో మిస్ అయ్యాను నాన్న. ఏంటి ఇక్కడేం జరుగుతుందో అర్థం కావట్లేదు. అన్నయ్య, ఆ? ఆ? ఇక్కడేం జరుగుతోంది? ఇప్పుడు ఎటెళ్ళాలి? ఏ దారంటే ఇప్పుడు మనం వచ్చిన దారి బాగాలేదనుకుంటాను. మనం వెనక్కి వెళదాం. ఎటువైపు తిరుగుదాం? ఇలా అంటే ఎలా? ఏదో ఒక దారిలో వెళదాం. ఏ దారో నువ్వే చెప్పాలి. అది కూడా నేనే చెప్పాలా? ఏ దారిలో వెళ్ళాలో నీకు తెలుసు, కానీ ఇప్పుడు నువ్వు భయంతో ఉన్నావు. అది నేనేం భయపడలేదు. సరే, ఇటు వెళ్తావు రా. నువ్వు చెప్పిన దారి సరైంది కాదు. ఆగు! ఒకవేళ ఫార్మాన్ ఇక్కడికి వస్తే బాగుంటుంది. తప్పించుకోవడానికి ఏదైనా మార్గం కూడా తెలుసుకోవచ్చు. మా అన్నయ్య ఎక్కడున్నాడో నేను ఎలాగైనా తెలుసుకునే తీరాలి. ఆ?
భయం అంటే ఏమిటో తెలియకుండా పెరిగిన వాడిని నేను. నన్ను భయపెట్టడం ఎవరి వల్ల కాదు, నన్ను గెలవడం ఎవరి వల్ల కాదు. ఆర్థర్, ఆ పని నేను చేస్తాను. నీ కోసం ఏం తీసుకొచ్చానో చూసావా? ఓ డాడ్, ఇది కొత్త గేమ్ కంట్రోలరే కదా? అవును, నీ డ్రాగన్ రేస్ కి ఇది ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది. చాలా థ్యాంక్స్ నాన్నా. నేను వెళ్ళలేను, చాలా భయం వేస్తోంది. నేను ఎలా వెళ్ళాను చూసావా? ఇక్కడ కనిపించేదంతా నిజం కాదు. నాకిప్పుడు ఒక ఐడియా వచ్చింది. నా డ్రాగన్ ని ఇప్పుడు యూజ్ చేయబోతున్నాను. ఇప్పుడు నీ పూర్తి పవర్ ని ఉపయోగించు. నా మనసు మారేలోగా త్వరగా చెయ్యి. నేను వచ్చేసాను. ఎలాగో నేను అనుకుని సాధించాను. ఆర్థర్, ఈ గేమ్ నీకు నచ్చిందా? ఓ చాలా చాలా బాగుంది నాన్నా. నేనిప్పుడు నిన్ను ఒకటి అడుగుతాను, నువ్వు దాన్ని నాకు లేదనుకుండా ఇవ్వాలి. ఖచ్చితంగా నాన్నా, ఏం కావాలో చెప్పండి. అదే ఆ గోల్డెన్ స్టార్ తిరిగి నాకు ఇచ్చేయి. కానీ ఎందుకు? ఎందుకంటే కాలం మారిపోయింది. ఇక మీదట డ్రాగన్ బూస్టర్ అవసరం లేదనుకుంటాను. ఓ, ఏంటి? అలాగైతే మనుషుల్ని డ్రాగన్లని ఒకటిగా కలిపే పని, అలాగే మనుషులకి డ్రాగన్లకి జరిగే యుద్ధాన్ని ఆపడానికి. లేదు లేదు, మనకి ఇక మీదట ఎటువంటి ఆపద రాదు. ఇక మీదట నువ్వు కష్టపడింది చాలు అని నేను అనుకుంటున్నాను. నువ్వు విశ్రాంతి తీసుకుంటే మంచిది. ఓ, అదే నిజమే. మీ కోరికలు నెరవేరకుండా పోతాయని నేను అనుకున్నాను. ఎలాగైనా మిమ్మల్ని ఓడిస్తాననుకున్నాను. ఇలా చూడు, జీవితంలో నువ్వు సాధించాల్సింది ఎంతో ఉంది. అందుకని ఆ గోల్డెన్ స్టార్ నాకు ఇచ్చేయి. నేను మీ నాన్ననే కదా, నువ్వు నన్ను నమ్మలేదా? నాకివ్వచ్చు కదా. ఓ, నాకెంతో ఆశ్చర్యంగా ఉంది. ఈ గోల్డెన్ స్టార్ ని అంత తేలిగ్గా తన దగ్గర నుంచి నేను తీసుకోగలను అనుకోలేదు. దీన్ని జాగ్రత్తగా చూసుకో. ఒక మంచి వ్యక్తిని డ్రాగన్ బూస్టర్ గా నువ్వు ఇప్పుడు ఎన్నుకో. ఇదేంటి? నన్నేం చేయకు. కాదు, ఇలా చూడు, నాకు అసలు భయం వేస్తుంది. నన్ను ఇంకా భయపెట్టకు. ఈ మధ్య నువ్వు రేసుల్లో ఓడిపోతున్నావు. ఈసారి కూడా నా పరువు తీయకు. గెలవకుండా నువ్వు ఇంటికి రాకూడదు. నేను అనుకున్నట్టు అంతా జరిగిందంటే మా నాన్నగారు నన్ను ఏమీ అనరు. నాకెవ్వరు సలహాలు కూడా ఇవ్వరు. నిన్ను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. నా కొడుకుని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా. ఓ షాడో డ్రాగన్, ఇదంతా కళ అనుకుంటా. ఓ నో, ఎంత పని చేశాను నాన్నా. నాన్నా? ఏంటి? అది జరుగుతోంది. నా కొడుకు మేధావి. వాడిని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ నీడ చూపించే దానిని నువ్వు సద్వినియోగం చేసుకో. ఒక నిజమైన డ్రాగన్ బూస్టర్ తన డ్రాగన్ ఎప్పుడు చూసుకుంటుంటాడు. ఒక్కరోజు కూడా దాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడు. ఈ రోజు నువ్వు ఓడిపోతావని భయపడ్డావు, అందుకే ఓడిపోయావు. ఇక మీదట నువ్వు జయించలేవు. అన్నయ్య, అన్నయ్య, నువ్వు భయపడకు. ఇదంతా నిజం కాదు.
ఒక విషయం నువ్వు జ్ఞాపకం పెట్టుకో, నువ్వు భయపడ్డావంటే ఆ రోజు ఓడిపోయినట్టే. నా గోల్డ్ స్టార్ ని మర్యాదగా నాకే ఇచ్చేయండి. ఇక మీదట నీ డ్రాగన్ ఈ మోడరేట్ కే సొంతం. అన్నయ్య నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు, భయపడకు. అన్నయ్య మీరెవరైనా సరే నాకు దిగులు లేదు, కానీ నువ్వు నా నాన్న కాదు. నాకు కావాల్సిందల్లా గోల్డ్ స్టార్. మర్యాదగా దాన్ని నాకు ఇచ్చేయండి. నేనే నిజమైన డ్రాగన్ బూస్టర్. Come on, Bob. నువ్వు సాధించావన్నయ్యా. మీ సలహాకి చాలా థ్యాంక్స్. త్వరగా రా, మనం ఇక్కడి నుంచి వెళ్దాం. వాళ్ళందరినీ వదిలి మనం ఎలా వెళ్ళిపోగలం? వాళ్ళు ఇక్కడ చిక్కుకుపోయారు కదా. అలా అయితే వాళ్ళని కూడా కాపాడదాంలే. అయితే సరే. ఆర్థర్ నుండి ఏమి చెయ్యలేడు, నా దారికి అడ్డు రాడు. ఇదంతా నిజం కాదు. నువ్వు రేసింగ్ చేయడం ఆపు. ఇదంతా ఒక కళ, షాడో ట్రాక్ పని. గుర్తుందా? మనం అందరం గుహలో ఇరుక్కున్నామే. బయటికి వెళ్ళడానికి కూడా దారి లేదు కదా, మర్చిపోయావా? యా యా. ఓ, ఏమైంది నీకు? నువ్వు నీ అదుపు తప్పుతున్నావు. నువ్వు మీ నాన్నను సంతోషపరిచే విషయం కాదు, నువ్వు నిన్ను కాపాడుకునే విషయం. అది నువ్వు అర్థం చేసుకో. నువ్వు చెప్పేదంతా నిజమేనా? నువ్వు నమ్మే తీరాలి. ఎందుకు ఇలా జరుగుతోంది? ప్రదేశం అంతం కాబోతోంది అనుకుంటాను. రండి, ఇక్కడి నుంచి వెళ్దాం. త్వరగా రండి, రండి. ఏమిటి ఇది? ఎలా జరిగింది? ఆ నీడ చూపించిన దారి సరైనది కాదా? అమ్మయ్య, మొత్తం మీద మనం బయటపడ్డాం. అవును, ఇక్కడి నుంచి విడుదలైనందుకు వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది. ఏది ఏవైనా నీ సాయానికి థ్యాంక్స్ డ్రాగన్ బూస్టర్. ఆ? ఒక్క విషయం, నిన్ను మిత్రుడిగా అంగీకరించను. అదేదో వస్తుంది. దాన్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నేను వెళ్తున్నాను. వావ్! కేన్, ఒక చిన్న బల్లిని చూసి భయపడుతున్నావా?